చీకటి పడుతుంటే చిన్న వచ్చాడు ఎంతో ఆనందంతో. అతని జేబులో తొలి సంపాదనుంది. అది అమ్మకివ్వాలి. ఆమె సంతోషం చూడాలి. గుమ్మంలో అడుగు పెడుతూ చీకట్లో మూల పడుకున్న మనిషిని చూసి ఆగి, అమ్మా, ఇక్కడెవరు పడుకున్నారు అని పిలిచాడు గట్టిగా. యశోద లాంతర పట్టుకొచ్చి దగ్గరగా వెళ్ళి చూసింది. మొదట ఇద్దరూ ఎవరో ముష్టివాడు అనుకున్నారు. దగ్గరకు వెళ్ళి చూసి, అన్నా, కృష్ణ అంటూ లాంతరు చిన్న చేతికిచ్చి కృష్ణ ఒంటి మీద చేయి వేసింది. ఒళ్ళు సలసలా మరిగిపోతుంటే వాణ్ణి చిన్న సాయంతో ఎత్తి లోపలికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టింది. ముందు నువ్వు వెళ్ళి ఎవరైనా డాక్టర్ని తీసుకురా, వీడి పరిస్థితి. ఆమె కంఠం గాదగదికమైపోయింది. కళ్ళు రెండూ నీళ్లతో నిండిపోయాయి. చిన్న వీధిలోకి పరిగెత్తాడు. పావుగంటలో డాక్టర్ని పిలుచుకుని వచ్చాడు. అప్పటికి ఇంజెక్షన్ ఇచ్చి రేపు హాస్పిటల్కి తీసుకురండి, చాలా పరీక్షలు చేయాలి అన్నాడు డాక్టర్. ఫీజు తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక్కసారి ఇంటి వాతావరణం మారిపోయింది. యశోద కృష్ణన్ గురించి ఆత్రత పడసాగింది. ఆమె అన్నం కూడా తినకుండా అతని మంచాన్ని అంటిపెట్టుకుని కూర్చుంది. చిన్న మాత్రం అన్నం తినే వరకు ఊరుకోలేదు. ఆ రాత్రంతా కృష్ణ ఏ అవసరం కోసం లేస్తాడో అని కోడికునికే తీసింది. మర్నాడు యశోదే కృష్ణని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. చిన్న పనికి వెళ్ళక తప్పదు కదా. 2 గంటల సేపు రక్తం తీసి ఎక్స్రే తీసి నానా పరీక్షలు చేసి 25-30 రూపాయల ఫీజు తీసుకుని పరీక్షా ఫలితం మర్నాడు చెబుతానన్నాడు డాక్టర్. యశోద కృష్ణని ఇంటికి తెచ్చింది. త్వరగా వంట చేసి లక్ష్మికి పెట్టింది. ఇంకా చిన్న రావడానికి చాలా వేళుంది. కృష్ణకి తెలివొస్తే కాఫీ కల్పించింది. నేనెక్కడున్నాను పలవరిస్తున్నట్లు అడిగాడు కృష్ణ. మనింట్లోనే ఉన్నావు నాన్న, నీకేమీ పర్వాలేదు, నేను నీ దగ్గరే ఉన్నాను ధైర్యం చెబుతున్నట్లు అంది యశోద. ఒక్కసారి కృష్ణ అమ్మ ముఖంలోకి చూసి అంతలోనే మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. డాక్టరు కృష్ణకి టీబీ అని తేల్చేశాడు. ప్రాథమిక దశలో ఉంది కనుక పర్వాలేదన్నాడు. అయితే మంచి తిండి, ఖరీదైన మందులు కొన్ని నెలల పాటు వాడి తీరాలన్నాడు. అన్నింటికీ తల ఊపింది యశోద. ఆ రాత్రి డాక్టర్ని చిన్న కలుసుకున్నాడు. డాక్టర్ వివరంగా చెప్పాడు. నెలకి రమారమి 150 రూపాయల మందులు వాడాలి అన్నట్లు తేల్చాడు. అదీకాక పుష్టికరమైన తిండి, రక్తం చాలా చెడిపోయిందట. వేళకి సరైన తిండి లేకపోవడం, నానా చెత్త తినడం, వీటి మూలంగానే కృష్ణ ఆరోగ్యానికి భంగం వాటిల్లిందట. అంటే కృష్ణ చేజేతులా తన ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాడన్నమాట. వారం 10 రోజుల్లో కృష్ణ జ్వరమైతే తగ్గింది, కానీ మనిషి మాత్రం పొల్లలా అయిపోయాడు. ఎముకలు పొడుచుకొస్తూ భయం గొలుపుతున్నాడు. జ్వరం తగ్గాక కొత్త మందులు ప్రారంభించాడు డాక్టర్. 2-3 నెలలు గడిచాయి. కృష్ణ చాలా వరకు పుంజుకున్నాడు. నిజానికి అతనికి రాజభోగమే జరుగుతోంది. యశోద సకల పరిచర్యలు జరుపుతోంది. చిన్న సంపాదనంతా కృష్ణ కిందే ఖర్చవుతుందంటే అబద్ధం కాదు. కొత్త బట్టలు అవసరమైనా కుట్టించుకోలేకపోయాడు. పెంకులు పాతబడి తిరగవేయించవలసిన అవసరం ఎంతో ఉన్నా ఇంటి రిపేర్ని వాయిదా వేసింది యశోద. కృష్ణకి ఆరోగ్యం బాగున్నాక ఆ పనులు తలపెట్టచ్చు అనుకుంది. చిన్న కూడా తన అవసరాలను వాయిదా వేసుకుంటున్నాడు. అన్నని మళ్లీ మనిషిని చేయడం తన బాధ్యతగా స్వీకరించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అన్నని చూసేసరికి అతనికి భయము, దిగులు వేసేవి. అందుకే మందులు, పళ్ళు తెగ కొనేవాడు. కృష్ణ మంచం దిగుతున్నాడు. కొంచెం లేచి తిరగగలుగుతున్నాడు. మందులు, తిండి వంట పడుతున్నాయి. కొత్త రక్తం పడుతోంది ఒంటికి. డాక్టర్ అన్నాడు, అదృష్టవంతుడు. 6 నెలల్లోగా ఇంత బాగుపడ్డం అరుదే. ఇక నుంచి ఎక్కువ మందులు వాడనవసరం ఉండదు. కానీ తిండి విషయంలో చాలా జాగ్రత్త వహిస్తూ విశ్రాంతి తీసుకోవాలి. వారానికి ఒకసారి అతను వస్తే చూస్తుంటాను. యశోద ఎంతో సంతోషించింది. ఇన్నాళ్ళు చిన్న ఎలా నలిగిపోతున్నాడో ఆమెకు తెలుసు. బట్టలు కూడా కుట్టించుకోలేదు. ఆమె అంది, చిన్న, రేపు జీతం వస్తుంది కదూ, 2-3 జతలు బట్టలు తీసుకో. నువ్వు వద్దు గాని అందరికీ తీసుకుందాం. అన్నకి మాత్రం ఏమన్ని బట్టలున్నాయని జీతాల రోజున తొందరగానే వదిలేస్తాడు ప్రొపరేటర్. సాయంత్రం అవుతుంటే చిన్న వచ్చాడు జీతం పట్టుకుని. డబ్బు ప్యాంటు జేబులో ఉంచి ఆ ప్యాంటు మేకుకు తగిలించి మొహం కడుక్కునేందుకు పెరట్లోకి వెళ్ళాడు. యశోద టిఫిన్ చేస్తోంది. కృష్ణ ముందు గదిలో నిద్రపోతున్నట్లున్నాడు. చిన్న మొహం కడుకుని వచ్చేసరికి కూర్చోమని టిఫిన్ పెట్టింది. అది తిని ముందు గదిలోకి వచ్చేసరికి మంచం మీద కృష్ణ లేడు. మేకుకు తగిలించిన ప్యాంటుంది, కానీ ఆ ప్యాంటు జేబులో డబ్బు లేదు. అమ్మా, తెల్లబోతూ అరిచాడు కృష్ణ. అన్నలేడు, జేబులో డబ్బు లేదు. యశోద పొరుగునొచ్చి, వాడి సంగతి తెలుసుండి అందుబాటులో ఎందుకు పెట్టావు? ఇక్కడే ఉన్నాను కదా, నాకు ఇచ్చేలేకపోయావా? ఆమెకు కన్నీరాగలేదు. 300 రూపాయలంటే ఆ జీవితాలకు తక్కువ సొమ్ము కాదు. అదీకాక డాక్టర్కి ఇవ్వవలసిన 100 రూపాయలు చెల్లించకపోతే మర్యాదగా ఉండదు.
నీరసంగా చాలా కోల్పోయినట్లు కూలబడిపోయిన చిన్నని చూసి త్వరగా వెళ్ళి రోడ్ల మీద చూడు, ఈ పాటికి ఎక్కువ దూరం పోలేడు అంది. చిన్న పరిగెత్తుకెళ్లాడు వీధిలోకి. యశోద శూన్యదృక్కులతో వీధి గుమ్మం ముందు నిలబడిపోయింది శిలలాగా. ఆమె హృదయం రెండు పక్కల నుంచి నలిగిపోతోంది. అసలే జబ్బువాడు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ డబ్బుతో అడ్డమైన తిరుగుళ్ళు తిరిగితే ఆరోగ్యం మళ్లీ చెడుతుందేమో. ఇంత బుద్ధిలేని వాడయ్యాడేం. పాపం చిన్న, వాడి ముఖం చూస్తే జాలేస్తోంది. ఇన్ని నెలల నుంచి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాడు పగలు రాత్రి. కానీ వాడికి ఏం ప్రతిఫలం దక్కింది? వాడు బయటపడడం లేదు. కానీ వాడి కళ్లలో ఎంత నిరాశ. అవును, సంపాదించిన జీతమంతా ఇంటికైనా లేకుండా డాక్టర్ చేతిలోనూ మందుల షాపు వాడి చేతిలోనూ పోస్తుంటే పెద్దవాళ్లకే కష్టం అనిపిస్తుంది. చిన్నవాడి సంగతి చెప్పాలా? అయినా కృష్ణ మరి ఇంత బుద్ధిహీనుడు, సిగ్గుమాలినవాడు అయిపోయాడేం. అయ్యో, తమ్ముడి కష్టం తను తింటున్నాడన్న పౌరుషమైనా లేకపోయిందేం వాళ్ళో. తిండి చూస్తే కుక్క ఉరికినట్లు డబ్బు కనిపిస్తే అందుకని పారిపోవడమేనా అనకూడదు. కానీ వేరుపురుగులాగా వాడి ఇంటిని సర్వనాశనం చేయడం లేదు. ఎవరికీ సుఖము శాంతి లభించకుండా దుఃఖపెట్టడం లేదు. చేతులారా చేసుకున్న దానికి చెప్పినా వినకుండా చెడిపోతున్న వాడి మీద ఎలా జాలి కలుగుతుంది? ఆమె మనసు పరిపరి విధాల పోతోంది. తన చుట్టూ కమ్ముకుంటున్న చీకట్లైనా గుర్తించడం లేదు. చీకట్లు చిక్కబడ్డాయి. చిన్న వచ్చాడు ఉసూరుమంటూ. వాడి వైఖరి చెప్పకనే చెబుతోంది కృష్ణ కనిపించలేదని. వాణ్ణేమీ అడగాలనిపించలేదు. చిన్నతో పాటు లోపలకు నడిచింది. ఆ రాత్రి చిన్న భోంచేయలేదు. ఆ ఇంట్లో కనిపించని పిశాచమేదో తిరుగుతూ అందరినీ భయభ్రాంతుల్ని చేసినట్లే గడుస్తోంది కాలం. ఎవరికీ సుఖశాంతులు లేవు. సుఖము శాంతి లేకుండా 4 నెలలో ఆ పైన అయి ఉంటుందనుకున్నాడు కృష్ణ. హోటల్ రూంలో మంచం మీద పడుకుని విలాసంగా సిగరెట్ కాలుస్తూ సెక్స్ బొమ్మను చూస్తూ. ఆ జ్వరం రావడం కాదుగాని కాళ్ళు చేతులు కట్టిపడేసినట్లుండేది. ఒక పక్క ఇంజెక్షన్ పోట్లు, మందులు, మరో వంక మంచం దిగలేని బాధ. ఓ సిగరెట్ కాల్చుకునేందుకైనా అవకాశం ఇచ్చేది కాదమ్మా. ఉడికించిన గుడ్లు తిని తిని జిహ్వ చచ్చిపోయింది. మందులు మింగి మింగి నోరు పాడైపోయింది. మంచం మీద పడుకుని పడుకుని ఒళ్ళు ముద్దైపోయింది. సిగరెట్లు, డిటెక్టివ్ నవల, ప్రియురాలు లేక జీవితం బోరెక్కిపోయింది. పేకాట లేక చేతులు బండబారిపోయాయి. అమ్మయ్యా, ఇప్పటికి విముక్తి, స్వేచ్ఛ లభించాయి ఆ గొంగళపురుగు జీవితం నుంచి. ఇప్పుడు తను సీతాకొక చిలుక. తన దశ తిరిగింది. ఈ హోటల్కు వచ్చిన వేళ మంచిది. పక్క రూంలో పేకాడుతుంటే చేయి కలిపాడు నిన్న రాత్రి భోంచేసి. తెల్లవారేసరికి 300 లాభం. రోజూ 300 అక్కర్లేదు. ఒక్కో 100 వచ్చినా చాలు. జీవితం దివ్యంగా హోటల్ రూంలో గడిపేయచ్చు. వేడినీళ్లు స్నానం చేసి, పలావు భోజనం చేసి, కిళ్ళి బిగించి సిగరెట్ కాలుస్తూ సెక్స్ బొమ్మలు చూస్తుండేసరికి ఏకాంతం జ్ఞాపకమొచ్చి శరీరం జతకోరింది. బాయ్ని పిలిచి 10 రూపాయలు చేతిలో పెట్టి చిలకని పంపించమన్నాడు. 10 నిమిషాలు తిరగకుండా పగటి వేషపు చిలక వాలింది అతని ఒడిలో. ఇక అతను తనను తానే మరిచిపోయాడు. తాను గడిపిన అన్ని నెలల బందికానా జీవితాన్నుంచి ఒక్కసారి స్వేచ్ఛ లభించినట్లయింది. పోస్తులున్నవాడికి పసందైన విందు దొరికితే ఉక్కిరిబిక్కిరయ్యేటట్లు ఉక్కిరిబిక్కిరి కాసాగాడు కృష్ణ. అతని చెయ్యి పేకాట్లో విజృంభించింది. అతని నోరు వివిధ పదార్థాలను రుచి చూస్తోంది. అతనికొకరోజు 5 రూపాయల బ్రాకెట్ తగిలి 350 రూపాయలు అందాయి. టాక్సీలో జంటగా సినిమాకు వెళుతున్నాడు. బ్రాందీ తాగుతూ పేకాట ఆడుతున్నాడు. రోజూ రాత్రులు జాగారం చేస్తున్నాడు. పగలు భామతో సరసంగా గడుపుతున్నాడు. అదే జీవితం అనుకుంటున్నాడు. మధ్య మధ్య దగ్గొస్తే నిర్లక్ష్యం చేస్తున్నాడు. జీవితపు వేగంలో కొట్టుకుపోతున్నాడు. వ్యసనాల వెల్లువలో పూచిక పొల్లలా తేలుతున్నాడు. అతను తనని తాను తెలుసుకోలేనంత భ్రమలో మునిగిపోతున్నాడు. అతను స్వతంత్రుడు. అయినా ఆ హోటల్ రూంలో పేకాట స్నేహితుల్లో వయ్యారి సన్నిధిలో అతనికి హితవు చెప్పేవారెవరు? చెప్పినా వినిపించుకుంటాడా? 2 నెలల పాటు సజావుగానే గడిచిపోయింది వ్యవహారం. అప్పుడు మళ్లీ ఆరోగ్యం మొదటికొచ్చింది. పట్టి విడవకుండా దగ్గు, మధ్య మధ్య రక్తం పడుతోంది. మనిషి మళ్లీ పొల్లలా అయిపోయాడు. టీబీ అని తెలిసాక హోటల్ వాడు నిమిషం కూడా ఉండనివ్వలేదు. కృష్ణ దగ్గర డబ్బు కూడా లేదు. అంటురోగి, క్షయవ్యాధి పీడితుడు అని తెలియగానే పేకాట వాళ్ళ దగ్గరకు రానివ్వలేదు. ప్రియురాళ్ల సంగతి సరే సరే. అదీకాక హోటల్లో పక్క రూంలో దిగిన ఒక అతని వాచి కొట్టేశాడు కృష్ణ వారం కిందట. నిజంగా అవసరముండి కాదు, అలవాటు కొద్దీ అంతే. అతను ఆఫీసరట. పోలీసు రిపోర్ట్ ఇచ్చారు. కృష్ణని అనుమానించారు. కానీ తగిన ఆధారాలు దొరక్క అప్పటికి ఊరుకుండిపోయారు పోలీసులు. వాళ్ళ మధ్య మళ్లీ వచ్చారు. దాంతో కృష్ణకి భయం వేసింది. తను దొరికిపోతాడేమోనని. ఇక అక్కడుంటే లాభం లేదనుకున్నాడు. శరీరంలో బొత్తిగా శక్తి లేదు. దాంతో మనసు కూడా భయం భయంగా అదోలా ఉంది. ఇంటికి పోతే బాగుంటుందనిపించింది. అమ్మ జ్ఞాపకం వచ్చింది. అమ్మ దగ్గర లభించే రక్షణ మెదిలింది. అంతే, రైలెక్కాడు.
చిన్నాకి ఒక బ్యాంకులో క్యాషియర్ పోస్టు దొరికింది. పర్మనెంట్ ఉద్యోగం. రాత పరీక్షలోనూ మౌఖిక పరీక్షలోనూ ఉన్నత స్థాయి మార్కులు తెచ్చుకున్నాడు. కేవలం మెరిట్ వల్ల దొరికిన ఉద్యోగం. ఇటొచ్చి 1000-1500 ధరావతు కట్టాలి. ఆ డబ్బు సంపాదించడం ఎలా? బంగారం లాంటి ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందేనా? ఇల్లు తాకట్టు పెట్టమని యశోద సలహా ఇచ్చింది. కానీ అప్పటికప్పుడు తాకట్టు పెట్టుకునేవారెవరు? ఇతరుల అవసరాలకు ప్రతిఫలాపేక్ష లేకుండా ఆదుకునే ఉపకారమూర్తులు అరుదు కదా. చివరికి చెప్పలేక తన ఓనర్కే పరిస్థితి చెప్పాడు. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇల్లు తాకట్టు పెట్టనక్కర్లేదు. నోట్ తీసుకువెళ్ళు అంటూ డబ్బిచ్చాడతను. పట్టుకుని చిన్న ఇంటికొచ్చేసరికి వీధి వరండాలో ముడిచిపెట్టుకుని కూర్చునున్నాడు కృష్ణ. ఉండుండి దగ్గుతున్నాడు. ఎవరది? నేను తమ్ముడు, నీ అన్నని దగ్గుతూనే చెప్పాడు. ఎప్పుడొచ్చావు? ఎక్కడుండిపోయావేం? నేనొచ్చి అరగంట అవుతుందిలే. లోపలికి వెళ్ళడానికి సిగ్గేసింది. నాకింకా ఇంట్లోకొచ్చే అర్హత ఉందంటావా? ఈ మాటలకి యశోద లోపల నుంచి వచ్చింది లాంతర పట్టుకుని. ఎవరది చిన్న? అన్న. ఎందుకొచ్చాడు? వాడిని పొమ్మను. నీ జీతం పట్టుకుని ఎక్కడికి పోయాడో అక్కడే ఉండక మళ్ళీ ఎందుకొచ్చాడు? నాకు వాడి ముఖం చూడ్డానికి అసహ్యం వేస్తోంది. కర్కశంగా ధ్వనించింది యశోద కంఠం. జాగ్రత్తగా పోల్చగలిగితే ఆ కఠినత్వంలో దుఃఖపు ఛాయలు గోచరిస్తాయి. చీకట్లో ఆమె కన్నుల్లోని తడి బయటపడడం లేదు. నా మీద మీ అందరికీ కోపంగా ఉందని తెలుసు. కానీ ఎందుకో ఒక్కసారి అమ్మని, తమ్ముణ్ణి, చెల్లిని చూడాలనిపించింది. ఇది నా చివరి కోరిక అనుకుంటాను. అన్నా. అవును చిన్న, నేను ఎక్కువ కాలం బతకను. నేను చేసిన పనులు మంచివి కావని నన్ను మీరు అసహించుకుంటారని తెలుసు. కానీ మనసు నిలిచింది కాదు. మిమ్మల్ని చూడాలనిపించింది. అమ్మా, ఒకసారి చెల్లిని తీసుకుని వెలుగులోకి రా. చూసి వెళ్ళిపోతాను. ఇంకెప్పుడూ రాలేను. నిజంగానే నేను బతకనమ్మా. ఆ కంఠంలోని దైన్యానికి కరిగిపోకుండా ఉండలేకపోయింది యశోద. చిన్న సంగతి సరే. అతనికి అన్నను లోపలికి రమ్మనాలనే ఉంది. కృష్ణ, నాన్న ఏడు పాపుకుని, నువ్వు బతుకుతావు, తప్పకుండా బతుకుతావు అంది జాలితో హృదయం తొణికిసలాడగా. ప్రాణభీతి ఎంతటిది! వాడి మనసునెంత భయం ఆవరించింది. నేనెందుకమ్మా బ్రతకడం? బ్రతికి మీ అందరికీ భారంగానూ తలవంపులుగానూ ఉండడానికి కాకపోతే మిమ్మల్ని ఇప్పటికే చాలా కష్టాలు పెట్టాను. ఇంకా ఎందుకు బాధించడం? సుఖంగా చచ్చిపోమని ఆశీర్వదించమ్మా. నేను వెళతాను. దగ్గుతెరొచ్చింది. రక్తం కక్కాడు. ఇక ఆగలేకపోయింది యశోద. నువ్వెక్కడికి వెళ్ళొద్దు కృష్ణ, వెళ్ళొద్దు. భయం లేదు. నీ ఆరోగ్యం బాగుపడుతుంది. నువ్వు మాతోనే ఉందువు గాని అనకుండా ఉండలేకపోయిందా మాతృ హృదయం. నేనా? ఇంట్లోనా? వద్దమ్మా. నా జబ్బు గురించి నీకు తెలియదేమో, కానీ నాకు తెలుసు. ఇది అంట్రోగమమ్మా. నా విషం నా గాలి సోకిన వారందరికీ అంటుతుంది. పొద్దుట డాక్టర్ దగ్గరికి పోతాను. రాత్రికి ఈ మూల పడుకొని నీకు దయ్యుంటే ఏ ముష్టివాడుకో పడేసేటట్లు ఎంత అన్నాం. కృష్ణ, అవేం మాటలు? నువ్వు నిన్ను హీనపరచుకోకు. తమ్ముడు, నీ పెళ్లి సంబంధం నా మూలంగా ఆగిపోయింది కదూ. త్రుళ్ళిపడింది యశోద. ఈ విషయం కృష్ణకెలా తెలుసు? మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లకి వయసు, మగవాడికి ఉద్యోగం వచ్చేసరికి ఇంటా బయట కూడా పెళ్లి తొందర ప్రారంభమవుతుంది. ఉద్యోగం వచ్చిన అబ్బాయిని ఆడపిల్లల తండ్రులు ఉక్కిరిబిక్కిరి చేస్తారు. చిన్న విషయంలోనూ అదే జరిగింది. ఉద్యోగం చేస్తున్నాడు అనగానే సంబంధాలు రావడం మొదలయ్యాయి. వాళ్ళకేం చెప్పాలి? వీడికంటే పెద్దవాడున్నాడని, వాడెందుకు పనికిరాని వాడని, వాడికి పెళ్ళయ్యే యోగం ఈ జనంలో లేదని, వాడి పెళ్ళైతేనే కాని తమ్ముడి పెళ్లి చేయడం భావ్యం కాదేమో అని అన్నీ వాళ్ల ముందు ఎలా చెప్పగలదు? చిన్నకింకా పెళ్ళీడు రాలేదని, ఇప్పట్లో చేసే ఉద్దేశం లేదని వాళ్ళకైతే చెప్పి పంపగలిగింది. కానీ ఆమె మనసులోని ప్రశ్నగానే ఉండిపోయింది. అన్నకి కాకుండా తమ్ముడికి పెళ్లి చేయొచ్చా? ఎందుకు కొరగాని కృష్ణకు పెళ్ళేమిటి? వాడికి జీవితంలో స్థిరత్వం వచ్చే సూచనలు, బాగుపడే లక్షణాలు కనుచూపు దూరంలో కానరావే. చిన్న ఎన్నాళ్ళని అన్న కోసం ఆగుతాడు? ఆపడం న్యాయమా? ఈ సమస్యకి పరిష్కారం లభించేదెప్పుడు? ఎలాగా? కృష్ణ ఎన్నాళ్ళని గాలికి తిరుగుతాడు? తను పోయాక వాడికింత అన్నం పెట్టేదెవరు? ఎన్నాళ్ళని, ఎంత వయసు వరకు వాడి బతుకువాడు బతకుండా చిన్న మీద ఆధారపడతాడు? ఎప్పుడో బుద్ధొచ్చినా అంతా ఏకాయిక చేయగలిగేదేముంటుంది? అప్పుడెంత పశ్చాత్తాపపడి ఏం లాభం? కృష్ణ ఇవన్నీ ఎందుకు ఆలోచించాడు? కొంచెమైనా రేపటి గురించి, తన జీవితం గురించి ఆలోచించడం. ఈ కుటుంబానికి వాడు ఎన్నటికీ పరిష్కారం కాని శాశ్వత సమస్యగానే మిగిలిపోతాడా? అసలు ఈ సమస్య పరిష్కరింపబడాలంటే ఏం జరగాలి? ఇటువంటి ఆలోచనలతో నిండిపోయింది ఆమె మెదడు. కృష్ణ మీద చాలా కోపము, ద్వేషము కలిగాయి కూడా. కానీ ఇప్పుడు కృష్ణ కనిపించేసరికి ఆమె మళ్లీ అమ్మ అయిపోయింది. అదే అమ్మలో గొప్పతనం. కృష్ణుడు సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు, దేవుడు. శిశుపాలుని 100 తప్పుల వరకే క్షమిస్తానన్నాడు. కానీ అమ్మ తన కొడుకు తప్పులను 100 కాదు, ఎన్నైనా సహిస్తూనే ఉంటుంది.
అందుకే కాబోలు తల్లిని మించిన దైవం లేనే లేదన్నారు. చలికి వణుకుతోన్న కృష్ణని వరండాలో వదిలేలేక లోపలికి తీసుకొచ్చి గదిలో పడుకోబెట్టారు. చిన్న వెళ్ళి రొట్టె తెచ్చాడు. యశోద కాఫీ కలిపింది. ఆ రొట్టె తిని కాఫీ తాగి నిద్రలోకి జారిపోయాడు కృష్ణ. భోజనాలు చేసి యశోద చిన్న కూడా మేనులు వాల్చారు. అర్ధరాత్రి చిన్నకు మెలకువరాగా అమ్మవంక చూశాడు. ఆమె మెలకువగా ఉంది. నిద్ర పట్టలేదమ్మా అడిగాడు మంచినీళ్లు తాగబోతూ. ఎలా పడుతుంది? ఇంట్లో 1500 రూపాయలని కృష్ణని పెట్టుకున్నాం. నా మాటకేం కానీ నువ్వు పడుకో. పొద్దున్నే బోల్డ్ పనులు కూడా ఉన్నాయి. నువ్వు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావమ్మా. ఏం చేసేది? అనుభవాలు అటువంటివి ఎదురయ్యాయి. నేను గతం మరిచిపోలేకపోతున్నాను. అందుకే నిద్ర రావడం లేదు. నువ్వు రేపు డబ్బు బ్యాంక్కి కట్టేసే వరకు నాకు స్థిమితం ఉండదు. పడుకో. తెల్లవారుతూనే చిన్న వెళ్ళి డాక్టర్ని పిలుచుకుని వచ్చాడు. అప్పటికి కృష్ణ మెలకుగానే ఉన్నాడు. డాక్టర్ అతన్ని చూసి వార్డులో చేర్చమన్నాడు తక్షణం. రిక్షాలో కృష్ణని హాస్పిటల్కి తీసుకువెళ్లాడు. వార్డులో చేర్చాడు. అది గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ప్రైవేట్ నర్సింగ్ హోం. వార్డు అనే పేరుకే కానీ నిజానికి అదొక షెడ్డు. అంటురోగులను హాస్పిటల్ ఆవరణలో మిగిలిన వారికి దూరంగా ఒక మూలగా ఆ వార్డులో ఉంచుతారు. కృష్ణని అక్కడుంచారు. డాక్టర్ వచ్చి పరీక్షలు చేసి వెళ్ళాడు. 11 గంటలకి ఎండలో క్యారియర్లో రొట్టె, అరువు తెచ్చిన ఫ్లాస్క్లో కాఫీ పట్టుకుని హాస్పిటల్కి వచ్చింది యశోద చెమటలు కారుతూ. ఇంత ఆలస్యం చేస్తే ఎలా? ఆకలి దంచేస్తోంది. రొట్టె తిని కాఫీ తాగాడు. ఏమైనా కావాలంటే తెప్పించుకుంటాను, కొంచెం డబ్బులిచ్చి వెళ్ళు. అలా ఏది పడితే అది తినొచ్చో కూడదో డాక్టర్ని అడిగి. ఎంత డాక్టర్ అయితే మట్టుకు ఆకలితో చంపుతానంటే ఎలా? నోరు అరుచుకుపోతే సోడా తాగేందుకైనా డబ్బులు లేకుండా నన్ను ఇక్కడ మాడిచి చంపుతారా ఏం? ఓ ₹100 ఇచ్చి. నేనింకా భోజనం చేయలేదు. సాయంత్రం కోసం రొట్టె, ఫ్లాస్క్లో కాఫీ ఉన్నాయి. రాత్రి బ్రెడ్ పట్టుకుని నేను చిన్న వస్తాం. జాగ్రత్తగా ఉండు చెప్పి వెళ్ళిపోయింది యశోద. సాయంత్రం డాక్టరు మరెవరినో చూడ్డానికి ఆ వీధికొచ్చి యశోద ఇంటికొచ్చాడు. అప్పటికి చిన్న కూడా ఇంటికొచ్చేశాడు. చూడండి, మీ వాడి పరిస్థితి ఏమీ బాగలేదు. టీబీ బాగా ముదిరింది. నయం కావడం అతి కష్టం. ఏ శానిటోరియంకో వేలూరుకో తీసుకెళ్లగలిగితే అది వేరే మాట. ఇక్కడ నిశ్చయంగా బాగవుతుందని చెప్పలేను. చాలా డబ్బు ఖర్చవుతుంది. మీ పరిస్థితి చూస్తే అంత ఖర్చుకి తట్టుకోగలరో లేదో అనుమానమే. మరెక్కడికో తీసుకువెళ్ళినా చెప్పలేం. కనుక బాగా ఆలోచించుకోండి. నేనే కాదు, బహుశా ఎవరూ నిశ్చయంగా నయమవుతుందని చెప్పగలరనుకోను. తర్వాత అతను సిగరెట్లు కాలుస్తూనే ఉన్నాడట. అలా అయితే లాభం లేదు. మందులు, ఇంజెక్షన్లు ఎంత వాడినా పేషెంట్ కూడా మనస్ఫూర్తిగా సహకరిస్తేనే ఏమైనా ఆశ ఉండొచ్చు తేల్చేశాడు డాక్టర్. చూచాయిగా జరగబోయేదేమిటో యశోదకు అర్థమైపోయింది. అయితే అందరి ముందు బయటపడడం ఇష్టం లేక తల వంచుకుని ఉండిపోయింది. తర్వాత నన్ను నిష్ఠూరమాడి లాభం ఉండదు. మీరే తేల్చుకోండి. ట్రీట్మెంట్ తప్పకుండా నయం చేసి తీరుతుందన్న భరోసా నేను ఇవ్వలేను. ఖరీదైన మందులు చటుకుననేశాడు చిన్న. పర్వాలేదు డాక్టర్ గారు, మా తిప్పలేవో మేం పడతాం. మీరు వైద్యం చేయండి. డబ్బు ఎలాగో సర్దుకుంటాం. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. కృష్ణతో నేను చెబుతాను సిగరెట్లు కాల్చొద్దని. మీరు చెప్పండి అని వెళ్ళిపోయాడు డాక్టర్. మరుక్షణం చిన్నని కౌగిలించుకుని కన్నీరు కార్చింది యశోద. నీ జీవితానికి సుఖానికి గ్రహణం పట్టించేస్తున్నాం మేము. అయినా ఎంతో సహనం వహిస్తున్నావు. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి మొక్కాలి. ఏం మాటలమ్మా, పెద్దదానివి. నువ్వే అలా అంటే మీరు నేను వేరుగా తలుస్తావేం? మనమంతా ఒకటి కాదు. అవును నాయనా, నిజం చెప్పావు. మనం ఆ బుద్ధి వాడుకుంటే ఎంత బాగుండేది. మెల్లగా గుణుక్కుంది. బ్రెడ్, కాఫీ సిద్ధం చేసి హాస్పిటల్కి బయలుదేరుతోన్న అమ్మతో నేను వస్తాను, చీకటి పడుతోంది కూడా అన్నాడు. లక్ష్మిని పక్కింట్లో అప్పచెప్పింది యశోద. ఇద్దరూ బయలుదేరారు. వాళ్ళు వెళ్లేసరికి ఎక్కువ వెలుగులేని గదిలో నులక మంచం మీద దీనంగా పడుకుని ఏదో ఆలోచిస్తున్నట్లు పడుకున్నాడు కృష్ణ. అతన్నలా చూసేసరికి ఇద్దరికీ జాలి వేసింది. కృష్ణ అంటూ చూశాడు నిట్టూరుస్తూ. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ నరకంలో ఎన్నాళ్ళుండాలా అని, ఎంత వేగంగా ప్రాణం పోతుందా అని. జాగ్రత్తగా ఉంటే త్వరగానే బయటపడచ్చు. ఇక బయటపడేదేమిట్లే, ఒకటే బయటపడ్డాం, పైకే అంటూ పైకి చూశాడు. భయం లేదు. భయం కాదు, నాకు తొందరగానే ఉంది. కృష్ణ, లేకపోతే ఈ నులక మంచంలో పాడుగదిలో పిలిచినా ఎవరూ పలకని దిక్కు మొక్కు లేని స్థితిలో ఎన్నాళ్ళుండగలను? నాకెప్పుడూ ఇటువంటి అలవాట్లేవు. నేను ఉండలేను. దిక్కు మొక్కు లేకపోవడమేం, మేం లేము. ఉన్నారు, కానీ దగ్గొచ్చేసింది. మాట్లాడలేకపోయాడు. యశోద లేచి అతన్ని పట్టుకుని గుండెలు రాయిసాగింది. ఇంటి దగ్గర నుంచి మంచము మెత్తని పక్కా తెప్పిస్తే బాగుంటుందేమో. నిజంగానే ఈ మంచం మీద పడుకోవడం కష్టం. యశోద వినన్నట్లు నటించింది చిన్న సలహాని. ఆనాటి నుంచే యశోదకు తిప్పలు మొదలయ్యాయి.
రోజూ 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి రావడం, ఇంట్లో పనులు, వీటితో ఆమెకు విశ్రాంతి అనేదే లేకుండా పోయింది. ఈ పనుల్లో వేళకి భోజనం లేక ఆమె ఆరోగ్యం కూడా దెబ్బతినసాగింది. అయినా ఆమె అలా సతమతమవుతూనే రోజులు గడుపుతోంది. వీలైనంత వరకు సాయపడుతూనే ఉన్నాడు కృష్ణ. ఇద్దరికీ ప్రివెంటివ్స్ ఇచ్చాడు డాక్టర్. 1, 2 కాదు, 4 నెలలు ఇలాగే గడిచాయి. కృష్ణ పూర్తిగా పొలలా అయిపోయాడు. చూడ్డానికే భయం వేస్తోంది. డాక్టర్ చెప్పేశాడు, ఇక కొన్ని రోజులు మాత్రమే అని. రాను రాను కృష్ణ రోజులో ఎక్కువసేపు అపస్మారక స్థితిలోనే ఉండిపోయాడు. ఒక్కొక్కప్పుడు విపరీతంగా కలవరిస్తుండేవాడు. ఆ కలవరింతలో అతను చాలా పశ్చాత్తాపపడేవాడు. అది విని యశోద మనసు ద్రవించిపోయేది. నన్ను క్షమించమ్మా తమ్ముడు, నువ్వును, మీకిద్దరికీ నేనెంతో ద్రోహం చేశాను. అమ్మా, నిన్ను కాల్చుకు తిన్నాను. తమ్ముడు, నా కోసం ఎంతో చేసిన నీకు ద్రోహం చేశాను. నువ్వు తెచ్చుకున్న జీతం ఎత్తుకుపోయి వెచ్చలవిడిగా ఖర్చు పెట్టాను. మీ సంపాదనతో నేను విలాసాలు అనుభవించాను. మిమ్మల్ని మార్చేశాను. మీకు నా మీద చాలా కోపం వచ్చుండాలి. అవును, నా మీద ఎవరికి కోపం రాదు. నేను దొంగని, తిరుగుబోతుని, జోదరని, అన్నీని, వ్యసనాల పొట్టను. మీ దగ్గర నాకు స్థానం లేదు. నాన్న, నేనే కదూ నిన్ను పొట్టన పెట్టుకున్నాను. నా మీద బెంగతోనే కదూ నువ్వు చచ్చిపోయావు. నేను నీ దగ్గరికే వస్తున్నాను. నిన్ను క్షమాపణ వేడుకుంటాను. క్షమిస్తావా నాన్నా? అమ్మో, పోలీసులు, పోలీసులు! నన్ను ఏమీ అనకండి. ఇంకెప్పుడు నేను దొంగతనాలు చేయను. నన్ను లాఠీలతో కొట్టకండి, జైల్లో పెట్టకండి. టికెట్ కలెక్టరు, నన్ను కొట్టకు. ఇంకెప్పుడు నిజంగా టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేయను. బుద్ధిగా ఉంటాను. నా మాట నమ్మరు? నిజంగా నేను అబద్ధాలు ఆడడం లేదు. అమ్మా, నన్ను రక్షించు. బాబోయ్, అడుగో యముడు, నేను చేసిన పాపాలకి నన్ను నరకంలోకి పోవాలని. యముడు, నన్ను క్షమించు. ఇంకెప్పుడు పాపాలు చేయను. విన్న యశోదకి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. డాక్టర్ పెదవి విరిచేశాడు. రాత్రుళ్ళు యశోద ఇంటికి వెళ్లడం లేదు. హాస్పిటల్ వార్డులోనే ఓ మూల కొంగుపరుచుకుని పడుకుంటోంది. తెల్లవారుతుంటే ఇంటికి వెళ్లి పనులు చేసుకుని వీళ్ళనంత త్వరగా మళ్లీ కృష్ణ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. అంతకీ ఇరుగు పొరుగు వారు, ఆ బిడ్డ మీద నీకెందుకమ్మా అంత ఆపేక్ష? ఆ కుర్రాడు బతికేది లేదు, బట్టకట్టి నిన్ను ఉద్ధరించేది లేదు. నువ్వు ఊరికే హైరాణ పడిపోతున్నావు. చూడబోతే ఆ అబ్బాయి కోసం నువ్వు మంచాన పడేటట్టున్నావు అన్నారు సలహా ఇస్తున్నట్టు. వారి మాటలు వినిపించుకోలేదామె. ఈ గండం గడిచి బయటపడితే నిజంగానే కృష్ణ స్థిరపడతాడేమో అని ఆశిస్తుందామె. తల్లిగా ఆమెకు కొడుకు మీద ఆశ ఒకంతట అణగారదు, ఎన్ని చేదు అనుభవాలు ఎదురైనా. అందుకే అమ్మ దేవత. డాక్టర్ గారు, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఆ అబ్బాయిని దక్కించండి అని డాక్టర్ దగ్గర దీనంగా మొరపెట్టుకుంది యశోద. ముందే చెప్పాను కదమ్మా, అయినా సాయశక్తులా ప్రయత్నిస్తాను. ఆ పైన భగవంతుడి దయ, మీ అదృష్టమో అన్నారాయన. కృష్ణ కోసం చివరికి ఇల్లు అమ్మేసైనా వైద్యం చేయించేందుకే ఆమె నిశ్చయించుకుంది. ఒక ప్రాణానికి ఎంత డబ్బు మాత్రం సమానం కాగలదు? ప్రాణము, ప్రేమ రూపాయల్లో దిగజారవు. అందులోనూ అది అమ్మ ప్రేమ. చిన్న కూడా అన్న కోసం తెగ ఆత్రత పడుతున్నాడు. మందుల కోసం అప్పు చేస్తున్నాడు. ఆ సాయంత్రం చిన్న బ్యాంకు నుంచి నేరుగా హాస్పిటల్కే వచ్చేశాడు. అతనిలా ఆ గదిలో కడుగు పెట్టడమేమిటి? కృష్ణకు అపస్మారక స్థితి నుంచి తెలివొచ్చింది. కళ్ళు తెరచి అమ్మని, తమ్ముణ్ణి చూశాడు. వారి కన్నులలో తన పట్ల ఆత్రతను గమనించాడు. అతని పెదవుల మీద తృప్తితో కూడిన చిరునవ్వు మెదిలింది. ఏదో అదృశ్యశక్తి పిలుస్తున్నట్లు మాట్లాడసాగాడు. ఇప్పుడు నాకు చావంటే భయం పోయింది. నిజమే, ఇన్నాళ్ళు నేను చావంటే భయపడుతూనే ఇక్కడున్నాను. అసలు నేను ఈ అదృష్టం ఆశించలేకపోయాను కూడా. నా కోసం ఆతరత చెందే నా వాళ్ళున్నారు. నిజంగా ఇది నా అదృష్టమే. ఇవాళ ఇప్పుడు కాసేపట్లో చచ్చిపోయే ముందు నా గురించి మీకు చెప్పుకోవాలనుంది. అడ్డు రాకండి, నన్ను మాట్లాడనివ్వండి. ఇంక నేను మాట్లాడగలిగేది కొంచెంసేపే. నేను చెడ్డవాణ్ణి కాను. మొదట నేను మంచివాణ్ణే. ఉక్కు ఫ్యాక్టరీ సమ్మెకు నా ప్రమేయం లేకుండానే నేను నాయకుణ్ణయ్యాను. నా ఆజ్ఞలకు తిరుగుండేది కాదు. నేనేం చెబితే అది వేదవాకులా అమలు జరిగేది. తెలిసి తెలియని వయసులో అదంతా నా ఘనత అనుకున్నాను. ఎప్పటికీ అలాగే సాగుతుందనుకున్నాను. అప్పుడే నా దగ్గర డబ్బు చేరింది. అంటే సమ్మె కోసం వసూలు చేసింది. డబ్బు ఖర్చు చేయకపోతే ఎలా? నా డబ్బు చూసి చౌకబారు స్త్రీలు నన్ను ఆకర్షించుకున్నారు. పైగా దానికి ప్రేమ అని పేరు పెట్టారు కూడా. నేను సినిమాలు చూసేవాణ్ణి. ఆ సినిమాల్లో హీరోలా ఉండాలనిపించేది. ఒక్కొక్కప్పుడు నన్ను విలన్ కూడా ఆకట్టుకునేవాడు. వాళ్లను అనుకరించాలని, వాళ్లలాగే ఉండాలని భావించుకునేవాణ్ణి. రంగురంగుల అట్టల్లో పుస్తకాలు కూడా నన్ను ఆకర్షించేవి. వాళ్ల మాటలు పదే పదే మననం చేసుకునేవాణ్ణి. నేను ఈ పుస్తకాల వల్ల, సినిమాల వల్ల, ప్రియురాళ్ల వల్ల నేర్చుకున్నది, తెలుసుకున్నది ఏమిటంటే, జీవితం అంటే దొంగిలించో మరెలాగో డబ్బు సంపాదించి హోటల్ రూంలో పేకాడుకుంటూనో ప్రియురాళ్లతో గడిపేయడం అంతే. నేనిలా అంటున్నానని నెపమంతా వాటిదే అని, నాదేమీ తప్పులేదని కాదు.
నేను అజ్ఞానినవడం వల్లే వాటిని నమ్మి లోబడిపోయాను. తెలిసి తెలియని వయసులో అలా జరిగిపోయింది. ఇప్పుడు నాకు మళ్ళీ జీవించే అవకాశం లభించదు. కానీ లభిస్తే నేను అలా తయారవను. అమ్మకి నాన్నకి సమస్యగా తయారవను. శ్రద్ధగా చదువుకుని బుద్ధిమంతుడవుతాను. బాధ్యతెరిగి మొసులుకుంటాను. నేనంటే ఎంతో అభిమానం చూపే అమ్మని తమ్ముణ్ణి మోసం చేయను. నిజంగా అంతే. నేను మీకెంతో ద్రోహం చేసినా మీరిలా నన్ను అభిమానించడం చూస్తుంటే నాకు సిగ్గేస్తోంది. వచ్చే జన్మలో అయినా రుణం తీర్చుకోగలనో లేదో. అమ్మా, తమ్ముడు, నా కోసం ఏడవకండి. నేను కృష్ణ కేక పెట్టి వాణ్ణి గట్టిగా పట్టుకుంది యశోద. అన్నా అరిచాడు తమ్ముడు అన్నని చేరుతూ. డాక్టర్ గుమ్మం దగ్గరే నిలిచిపోయాడు ఆశ్చర్యపడుతూ. కృష్ణకి చివరి క్షణాల్లో అన్ని మాటలు చెప్పడానికి అంత శక్తి ఎలా వచ్చింది? అంత తెలివితేటలు ఎలా వచ్చాయి? ఆ కుర్రవాడి వెనక ఎటువంటి భయంకరమైన జీవితం ఉంది? ఎంత విషాదమయమైన జీవితం ఉంది? దాని ఫలితమేనా ఈ మరణం? డాక్టర్, మా అన్న వచ్చి చూశాడు వాళ్ళ సంతృప్తి కోసం. చనిపోయాడని తేల్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ద్వారం దగ్గర ఆగి వెనుతిరిగి చిన్నాను చూశాడు. ఎంత చిత్రం! ఆ అన్నకి తమ్ముడే ఈ చిన్న. కానీ ఇద్దరి మధ్య ఎంత అంతరం! అతను బాధ్యత రాహిత్యానికి, ఇతను బాధ్యతకి ప్రతీకలు. డాక్టర్ వెళ్ళిపోయాడు. కృష్ణ అంతిమ ప్రయాణానికి సన్నాహాలు మొదలయ్యాయి. నలుగురు వాళ్ళింటి ముందు గుమిగూడారు. ఎవరికి తోచిన మాటలు వారు అనుకోసాగారు. యశోద కృష్ణ శవం మీద పడి గుండెలు అవిసేలా ఏడుస్తుంటే ఆ అబ్బాయి సంగతి అందరికీ తెలుసు. బతికినన్నాళ్లు తల్లి ప్రాణాలు తీసేశాడు. సుఖము శాంతి లేకుండా చేసేశాడు. నలుగురిలోనూ తలెత్తుకుని తిరగలేకుండా చేసేశాడు. అయినా ఆ తల్లి పోయిన కొడుకు కోసం ఎంత ఏడుస్తుందో. పోనీలే, ఎకనైనా సుఖపడుతుంది. చిన్న కృష్ణ కట్టెకు కొరువు పెట్టాడు. అగ్నిశిఖలు విజృంభించి ఆ శరీరాన్ని బూడిద చేసాగాయి. కానీ బూడిద కానివి, నశించినవి చాలా ఉండిపోయాయి. నేటి బాలురే రేపటి పౌరులు అనే వారి సంఖ్యకు లోటు లేదు. కానీ నేటి బాలురు రేపటి పౌరులు కావడానికి ఆదర్శవంతమైన వాతావరణం ఏర్పరిచేదెవరు? దేశ భవిష్యత్తు యావత్తూ యువతరం మీదే ఆధారపడింది. నలుగురు స్టూడెంట్లు ఉంటే చాలు ప్రతి రాజకీయ నాయకుడు అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా అనే మాటిది. కానీ విశాఖ ఉక్కు, ప్రత్యేక తెలంగాణ, హిందీ వ్యతిరేకోద్యమం, ఎన్నికలు, ఏ రాజకీయపు గాలి రేగినా ఆ సుడిగాలిలో ఎగిరిపోతోన్న లేత ఆకులు వచ్చీరాని వయసులోని విద్యార్థులు కారు. ప్రతి రాజకీయపు విషగాలికి కలుషితమవుతోంది విద్యార్థుల ఊపిరి, రక్తమూ కాదు. రాజకీయ అవగాహన మాత్రమే కలిగించవలసిన విద్యార్థులకు ఆ అవగాహన కల్పించకుండా నేరుగా రంగంలోకి దింపేయడం లేదు. రోజుకొక విద్యా వ్యవస్థతో విద్యారంగాన్ని అనిశ్చితము, అస్థిమితము చేస్తున్నదెవరు? రాజకీయ నాయకులు కాదు. ఇలా అయితే ఏ విద్యార్థి సక్రమంగా చదువు సాగించగలడు? విద్య యొసగును వినయంబు అంటూ నీతి పద్యాలు వల్లివేయడంతోనూ వేయించడంతోనూ మన బాధ్యత తీరిపోయిందా? ఆ నీతులను ఆచరణలో పెట్టించడానికి అవసరమైన కృషి చేయడం పెద్దల విధి కాదా? నిర్మోహమాటంగా చెప్పుకోవాలంటే మనం ఏం చేస్తున్నాం? వచ్చిరాని వయసు పిల్లలతో స్వార్థంగా వ్యాపారం చేయడం లేదు. ధర పలికేటప్పుడు పరువురాని కాయలను, పసరు మొగ్గలను కూడా పొగబెట్టి ఊదరగొట్టి అకాలంలో పండినట్లు భ్రమింపజేసి లాభాలు సంపాదించే పళ్ల వర్తకులు కావడం లేదు మనం. ఒక జీవితానికి సాటి ఏమీ ఉండదు. ప్రాణం విలువెంత? జీవితం మళ్ళీ వెనక్కు రాదు. ముందుకు మాత్రమే చేయవలసిన నిరంతర ప్రయాణం జీవితం. అటువంటి అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసే పాపానికి నిష్కృతి ఉండదు. వచ్చిరాని వయసు పిల్లలు చైతన్యమూర్తులు. ఆ చైతన్యాన్ని పెడతోవ పట్టించకుండా ఉండాలంటే ఆ కుటుంబము, వీధి, ఊరు పూనుకున్నంత మాత్రాన చాలదు. దేశం అంతటికీ అదే ధ్యేయమే ఉండాలి. తెలిసి తెలియని వారి ఆరోగ్యకరమైన పెరుగుదలకి అమ్మా నాన్న మాత్రమే కంకణం కట్టుకుంటే చాలదు. ప్రతి పెద్దవాళ్లు పట్టుదలగా ప్రయత్నించాలి. రాజకీయ నాయకులు, రచయితలు, సినిమా వాళ్ళు పసివారి స్వచ్ఛమైన ఆలోచనా వనాల్లో పల్లేరు జల్లకండి. మీ మాటలు వినేవారిలో, మీ పుస్తకాలు చదివేవారిలో, మీ తెర జీవితం చూసేవారిలో కృష్ణలాంటి వచ్చిరాని వయసువారుంటారని, వారి పట్ల మీకు పవిత్రమైన బాధ్యత, సామాజిక బాధ్యత ఉందని విస్మరించకండి. వారి తోవలో ముళ్ల కంచెలు విసరకండి. మనందరము ఈ బాధ్యతను స్వీకరించకపోతే సమాజం నిండా కృష్ణలై తయారవుతారు. క్రమక్రమంగా చిన్నలు తగ్గిపోయి నశించిపోతారు. అప్పుడు దేశం ఏమయ్యేటట్లు? అటువంటి కృష్ణలను కన్నందుకు ప్రతి తల్లి యశోదలాగే కన్నీరు, పశ్చాత్తాపమే మిగుల్చుకుంటుంది. దేశం చెడిపోవడం అంటే మనం చెడిపోయినట్లే కాదు.
పువ్వుల్ని పిల్లల్ని చీడపురుగుల బారి పడకుండా జాగ్రత్తగా పెంచడం అందరి కర్తవ్యము. ముఖ్యంగా వచ్చిరాని వయసు పిల్లల్ని, వికసించబోయే కుసుమాల్ని. ఇంతటితో వచ్చిరాని వయసు అనే నవల కంప్లీట్ అయిందండి. ఈ నవల డిసెంబర్ 1981లో రిలీజ్ అయింది. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.